అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో విజయం సాధించడానికి సూత్రాలు ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. విజయం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. చాలా కోరిక, ఆశ, తపన, తాపత్రయం ఉంటుంది విజయం సాధించాలని. కానీ కొద్దిమంది మాత్రమే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు, లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కానీ కొద్దిమంది విఫలమవుతూ ఉంటారు. విజయానికి ఎక్కడ షార్ట్ కట్స్ ఉండవు, కష్టపడి పనిచేయాల్సిందే. మరి దానికి మనం ఏ విధమైనటువంటి ప్రయాణం చేయాలో ఒకసారి ఆలోచన చేయాలి. లక్ష్యం ఎప్పుడు కమ్మగానే ఉంటుంది, కానీ ఆ లక్ష్యం చేరుకునేటువంటి దారిలోనే ముళ్ళబాట్లు ఉంటాయి. ఎవరైతే ధైర్యంగా ఆ ముళ్ళబాటల్ని అధిగమించి ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఎవరైతే భయపడి వెనకడుగు వేసేస్తారో వాళ్ళ జీవితం ఎడారిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మనిషి విజయం సాధించాలని అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితంతో ముందుకెళ్ళాలి. చక్కటి ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. ఈ ప్రణాళికలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని అవి సాధించిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మరొక లక్ష్యం వైపు దూసుకొని పోతే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం. ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటుగా ఆరంభ సూరత్వం ఉంటుంది కొంతమందికి. ప్రారంభిస్తారు, బాగానే చేయాలనుకుంటాం, లక్ష్యం పెట్టుకుంటాం, ప్రారంభిస్తాం, ఎక్కడో అడ్డంకి వస్తుంది, అక్కడ ఆగిపోతాం, వెనకడుగు వేసేస్తాం, మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం, మరొక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తాం, ఇబ్బంది వస్తే ఆగిపోతూ ఉంటాం. ఇది కాదు, ఆరంభ సూరత్వం కాదు, ఆరంభించిన దాన్ని చివరి వరకు కొనసాగించడం అన్నదే విజయానికి ప్రధానమైనటువంటి సూత్రం. ఎవరైతే ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా నిలబడి ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. విజయం సాధించాలని అంటే నీ యొక్క ఎమోషన్స్ని నియంత్రించుకోవాలి, మేనేజ్ చేసుకోగలగాలి. ఎవరైతే భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో, మనిషి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేది ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేక. కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. ఎవరైతే లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో భయపడిపోతారో, ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేకపోతారో వాళ్ళు విజయం సాధించడంలో వెనకబడిపోతారన్నలో ఏ విధమైన సందేహం లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో మనిషి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎవరు కూడా పెర్ఫెక్ట్ కాదు, ఎవరికి అన్నీ రావు, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో అది సాధించాలి అని అంటే చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంటుంది. మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా కూడా మనం మారాల్సిన పరిస్థితి ఉంటుంది. మారుతున్నటువంటి మనుషులకు అనుగుణంగా కూడా మనం మారాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మారేటటువంటి క్రమంలో నువ్వు నిరంతరమైనటువంటి విద్యార్థిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ఏది అవసరమో, ఏది నేర్చుకోవాలో అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మాట్లాడడం తెలియాలి, కమ్యూనికేషన్ పెర్ఫెక్ట్గా చేయగలగడం తెలియాలి, నీలో ఉన్నటువంటి భావాలని పెర్ఫెక్ట్గా ఎదుటి వ్యక్తిగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. అది నీ కింద పనిచేసేటటువంటి స్టాఫ్ అవ్వచ్చు, లేదా కస్టమర్స్ అవ్వచ్చు. నువ్వు ఇది ఎవరి మీద అయితే బేస్ అయ్యి నీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నావో, వృత్తిని కొనసాగిస్తున్నావో, వ్యాపకాన్ని కొనసాగిస్తున్నావో వాళ్ళతో సమర్థవంతంగా మనం కమ్యూనికేట్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. ఇక వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ. మనిషి విజయం సాధించాలని అంటే ఖచ్చితంగా డిసిప్లిన్ చాలా అవసరం. ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తారో, సమయాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ డిసిప్లిన్లోకి అన్నీ వస్తాయి. ఏంటి? సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన, ఎక్కడ కూడా వ్యసనాలకి బానిస కాకుండా ఉండటం, ఏదైనా మనని మోటివేట్ చేస్తూ ఉంటే, ఆకర్షిస్తూ ఉంటే ఆకర్షిస్తున్న ఆకర్షణలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. తాత్కాలికమైనటువంటి వాటికి కనుక మనం లోనైపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి విద్యార్థిగా నువ్వు ముందుకెళ్ళాలి. అయితే మనిషికి విజయం సాధించాలని అంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
ఇది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతి విశ్వాసం కింద మారితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆత్మవిశ్వాసం కనుక నీకు ఉండి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనేటువంటి కసి నీకు ఉంటే దేన్నైనా సాధించగలవు. అయితే ఏది కూడా అనుకున్నంత సులువుగా రాదు, కొంచెం సమయం పడుతుంది, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సమానంగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగితే ఇదన్నీ ఎలా వస్తాయి? మన ఆలోచన ధోరణి వల్ల వస్తుంది. ఎప్పుడూ సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు, ఎక్కడ కూడా చెడుకు ఆస్కారం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గెలవడం అంటే మనం విజయం సాధించడం, అంతేగాని ఎదుటి వ్యక్తిని ఓడించడం కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. వాడు ఓడిపోవాలని మనం ప్రయత్నం చేయకూడదు, ఎప్పుడు నువ్వు గెలవాలనేటువంటి ప్రయత్నమే జరగాలి. అది వ్యాపారంలో అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి మిగతా కాంపిటేటర్స్ని ఓడించడం కాదు మన సక్సెస్. నువ్వు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని మెప్పించి ముందుకెళ్ళటం అనేదే సక్సెస్. ఈ వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు ఎక్కడ అసూయకి కానీ ద్వేషానికి కానీ ఎక్కడ ఆస్కారం ఉండదు. నువ్వు గెలవడమే నీకు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. కాంపిటేటర్స్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాం తప్పించి మితిమీరి వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయం. ఎంతసేపు నీ శక్తి సామర్థ్యాలని ఎలా వినియోగించుకోవాలి, నీ ఫర్మ్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోగలగాలి, నీలో శక్తి సామర్థ్యాలు, నీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, క్వాంటిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ రకంగా సంపాదించగలగాలి, క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఏ రకంగా సంపాదించగలగాలి, దీని మీదే నీ యొక్క సక్సెస్ అనేది బేస్ అయి ఉంటుంది. అంతేగాని మిగిలిన విషయాల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకో. ఎంతసేపు నీ గెలుపు గురించి నీ విజయం గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి జీవితంలో మనుషుల్ని గెలవటం, గెలుపు అంటే ఒక వ్యాపారంలోనో ఒక వృత్తిలోనే కాదు, మనుషుల్ని గెలవడం కూడా ఒక గెలుపే. ఈ మనుషుల్ని గెలిచేటటువంటి క్రమంలో మానవ సంబంధాలు నిలబెట్టుకోవడానికి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు. నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవి కూడా చాలా ప్రధానమైన అంశాలు. అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని నువ్వు గెలవాలి అని అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఉండాలి. మొదలుపెట్టిన దాన్ని చివరి వరకు కొనసాగించాలి. ఆరంభ శూరత్వం మాత్రం ఒక్కటి ఉంటే సరిపోదు. ఒక నిత్య విద్యార్థిగా నువ్వు ప్రయత్నం చేయాలి. పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. నువ్వు గెలవాలనే ప్రయత్నం చేయాలి తప్పించి ఎవరినో ఓడించాలనేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయకూడదు. నువ్వు దేని మీద బేస్ అయి ఉన్నావో, అది మానవ సంబంధాలు అవ్వచ్చు, ఒక వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, మరి ఏదైనా సరే ఎవరి మీద అయితే నువ్వు బేస్ అయి ఉన్నావో వాళ్ళని పూర్తిగా సంతృప్తిపరిచేటటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోగలగాలి. దానికి అవసరమైనటువంటి స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనిషికి అత్యంత ప్రధానమైనది నీతిగా నిజాయితీగా ఉండటం. క్యారెక్టర్ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా, క్యారెక్టర్ తగ్గిపోయేటటువంటి ఏ ఒక్క వ్యసనం కూడా మన దగ్గర లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మంచి వ్యక్తులతో కలిసి తిరుగుతూ ఉండాలి. ఆ స్నేహాలు కూడా ఆ విధమైనటువంటి స్నేహాలు అయి ఉండాలి. ఇటువంటి లక్షణాలు కనుక మనకు ఉంటే, ఈ నియమాలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నియమాలని మనం పాటిస్తూ ఈ లక్షణాలను మనం అలవర్చుకుంటూ ఒక నిత్య విద్యార్థిలా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్తే విజయం సాధించగలరని మీ అందరికీ తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.